నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఈ డిసెంబర్ మాసంలో ధనుసు రాశిలో కుజ సంచారానికి ద్వాదశ రాశుల వారికి కూడా ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఇందులో కుజుడికి కాలపురుష కుండలిలో మేషరాశి, వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఈ కుజుడు డిసెంబర్ 7 వరకు కూడా 7 వరకు కూడా వృశ్చిక రాశిలోనే తన సొంత రాశిలో సంచరించి 8 నుండి ధనుసు రాశికి రాశి మార్పు జరిగింది. అక్కడ ఈ మాసాంతం వరకు కూడా సంచరించడం జరుగుతుంది. అక్కడ 40 రోజుల వరకు కూడా దరిదాపు సంచరించడం జరుగుతుంది. ఈ కుజ సంచారం ధనుసు రాశిలో జరిగేటప్పుడు ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు చెప్పుకుంటూ చివరిలో పరిహారాలు కూడా చూద్దాము. అయితే ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ కుజుడు డిసెంబర్ 7 వరకు వృశ్చికం నుండి ధనుసు రాశికి మారడం వల్ల చెప్పుకున్నాము. ముఖ్యంగా మేషం, సింహం, ధనస్సు, మిథునం, వృషభం వంటి రాశుల వారికి శుభంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఎవరెవరికి? మేషరాశి వారికి, సింహరాశి వారికి, ధనుసు రాశి వారికి, మిథున రాశి వారికి, వృషభ రాశి వారికి వంటి వారికి శుభంగా ఉంటుంది ధనుసు రాశిలో కుజుడు ఉండటం వల్ల అనేది. అయితే మేషం, సింహం, మిథునం, వృషభం, మీనం రాశులకి ఎక్కువగా కూడా లాభాలు, ధైర్యం ఇస్తుంది. ధైర్యం పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయి, లాభాలు పొందుతారు అనేది చెప్పచ్చు. ఇక క్లుప్తంగా చెప్పాలి అంటే కనుక ఈ చివరలో చెప్పుకుందాము. మిగతా స్థానాలను బట్టి, మిగతా గ్రహాలను బట్టి కూడా ద్వాదశ రాశుల వారికి ఈ కుజుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది క్లుప్తంగా చెప్పుకుందాం. చివరిలో పరిహారం చెప్పుకుందాం. ఇక మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటే, మేషరాశి వారికి భాగ్యస్థానం కాబట్టి కుజుడికి భాగ్యస్థానం అనేది బలపడుతుంది. గురు మిత్ర స్థానమే కాబట్టి అనుకూలకుడే. ప్రత్యేక లాభాలు, అదృష్టాలు కలుగుతాయి. ఈ కుజ సంచారం ధనుసు రాశిలో ఉన్నంత వరకు మేషరాశి వారికి అనేది చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారికి అష్టమ స్థానం అవుతుంది ధనుసు రాశి. అష్టమ స్థానం కూడా ఇది బలపడుతుంది. శుభానికైనా బలపడుతుంది, అశుభానికైనా బలపడుతుంది అనేది చెప్పచ్చు. అష్టమ స్థానంలో దుస్థానం కాబట్టి కొన్ని అడ్డంకులు తొలగి ప్రయోజనాలు కలుగుతాయి అనేది కూడా, అడ్డంకులు అయితే ముందు వస్తాయి, తర్వాత ప్రయోజనాలు ఇస్తుంది అనేది చెప్పచ్చు. ఇక మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అంటే 7వ స్థానం, సప్తమ స్థానం. ఈ స్థానంలో సంబంధాలు అయితే మెరుగుపడతాయి అనేది చెప్పచ్చు. ఇక ఎదురుగుండా గురు సంచారం తన సప్తమ స్థానాన్ని, తన స్థానాన్ని తనే చూస్తాడు. గురువుకి కుజుడు ఏజెంటే కాబట్టి మామూలుగా గురువర్గాకుడే కుజుడు కాబట్టి వీరికి సంబంధాలు మెరుగుపడతాయి, వ్యాపారంలో లాభాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి కుజుడు ధనుసు రాశిలో సంచారానికి అనేది చెప్పచ్చు. ఇక కర్కాటక రాశి వారికి 6లో షష్ఠభావంలో కుజుడు సంచారం ఉంటాడు. అయితే షష్ఠభావంలో కుజుని సంచారం చాలా అనుకూలతలే ఉంటాయి. అంటే శత్రువులపై విజయం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 6వ భావంలో కుజుడు ఆరోగ్యానికి అంత అనుకూలం కాదు. శత్రువులపై కనుక విజయాలు సాధించవచ్చు అనేది, శత్రు భయం అనేది ఉండదు. ఇక్కడ సింహరాశి తదుపరి. సింహరాశి వారికి పంచమంలో కుజుడు సంచారం. ఇంకా ఈ కొద్దిపాటి అనుకూలతలు రెండు కూడా మిశ్రమంగా ఉంటాయి. పంచమం అంటే సంతానం స్థానం కాబట్టి సంతానానికి అంత కుజుడు ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు కానీ వాటికి కానీ ఆ టైంలో అనుకూలించడు. అక్కడ స్థానం అనేది మంచి ఫలితాలు ఇవ్వడు అనేది. ఇక పంచమంగా విడిగా తీసుకుంటే సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, వీటికి పిల్లల విషయంలో క్రియేటివిటీ విషయంలో మంచి ఫలితాలు వస్తాయి అనేది చెప్పచ్చు. విద్యలో మంచి పురోగతి ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్లో వాళ్ళకు కూడా మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక కన్యారాశిని అనుసరించి కుజుడు 4లో కుజుడు సంచారం జరుగుతుంది. చతుర్థ స్థానం, కుటుంబ స్థానం, గృహస్థానం, సుఖ సంతోషాల స్థానం ఈ 4
ఇక చతుర్థ స్థానంలో వీటన్నిటికీ కూడా గృహ సంబంధిత లాభాలు, సంతోషాలు ఇవన్నీ కూడా కన్యారాశి వారికి ఉంటాయి కుజ సంచారం వల్ల. పర్వాలేదు, బాగుంది కన్యారాశి వారికి. ఇక తులారాశిని అనుసరించి తృతీయంలో కుజుడు సంచారం కదా. అయితే తృతీయ స్థానం ధైర్యం, పరాక్రమ స్థానం. అసలే కుజుడు దానికి ప్రతీక. తృతీయం కూడా ధైర్యస్థానం, పరాక్రమ స్థానం. ఇంకా వీరి ధైర్య సాహసాలు ఈ మాసంలో వీరికి పెరుగుతాయి. ప్రయత్నాలలో అన్నిట్లో కూడా విజయం సాధించి ముందుంటారు అనేది చెప్పచ్చు. ఇక వృశ్చిక రాశి నుంచి ద్వితీయంలో కుజ సంచారం జరుగుతుంది. ద్వితీయం ధనస్థానం, లాభస్థానం, ధనానికి. ఇక అయితే ఆర్థిక లాభాలు, ధనలాభాలు అయితే ఉంటాయి. పంచమాధిపతి కూడా కుజుడే కాబట్టి. కానీ ద్వితీయంలో కుజ సంచారానికి మాటల విషయంలో జాగ్రత్త అవసరం. దూకుడు పనికి రాకుండా ఆచితూచి మాట్లాడాలి, లేదంటే గొడవలకి దారి తీసే అవకాశం, అపార్థాలకి అనేది. ఇక ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి లగ్నంలోనే కుజుడు. వీరికి ఇంకా శక్తి, ధైర్యం, సాహసం అనేది ఎక్కువగా మెండుగా పెరుగుతుంది అనేది చెప్పచ్చు. ఎక్కువగా వీరికి ధనుసు రాశిలో లగ్నంలో కుజుడున్న వాళ్ళు ధనుసు రాశిలో ఉన్నప్పుడు వీరికి నాయకత్వాల లక్షణాలు ఎక్కువగా పెరుగుతాయి అనేది, అలాగే దూకుడు పెరుగుతుంది అనేది కూడా చెప్పచ్చు. ఇక అతి ఉత్సాహంగా దూకుడుగా ఉండేది కూడా కొద్దిపాటి, వాటి ప్రభావాలు వేరేగా ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. మకర రాశిని అనుసరించి ద్వాదశ స్థానంలో, వ్యయస్థానంలో కుజ సంచారం. ఇక ఖర్చులు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అనవసర ఖర్చులు సూచిస్తుంది. ఆధ్యాత్మిక చింతన, విదేశీ ప్రయాణాల యోగం, వీటన్నిటికీ విదేశీ ప్రయాణ ఖర్చులు ఇవన్నీ కూడా సూచిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక కుంభరాశి. ఈ కుంభరాశిలో వారికి ఏకాదశ స్థానంలో అంటే 11లో లాభస్థానంలో కుజ సంచారం. కుంభరాశి వారికి కోరికలు నెరవేరడం, ఆర్థిక లాభాలు కలగటం, గత కాలంలో పెట్టిన పెట్టుబడులు లాభాలు కూడా ఇప్పుడు పొందటం అనేది, ఇలాంటివి ఆర్థికపరమైన లాభాలు, వీరు అనుకున్న పనులను నెరవేర్చటం, ఇలాంటి అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు కుంభరాశి వారికి. ఇక మీనరాశి. చివరిగా మీనరాశి. ఈ మీనరాశి వారికి దశమ స్థానంలో కుజుడు సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలకి మంచి సమయం. ఇది మంచి గుర్తింపు ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అనేది కూడా సూచించడం జరుగుతుంది. వృత్తి స్థానంలో కుజ సంచారం చాలా అనుకూలం ఈ అందులో మీనరాశి వారికి అనేది. అలాగే ఈ వృత్తి స్థానంలో ఉద్యోగస్తులకి, ఆ కార్యాలయంలో పనిచేసే వారికి ఎవరికైనా సరే ఈ సంచారం, కుజ సంచారం మీనరాశి వారికి ఉద్యోగస్తులకి మంచి లాభాలను తెచ్చిపెడుతుంది అనేది చెప్పచ్చు. ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా ఏ స్థానాలలోకి ఏ లాభాలు, ఏ నష్టాలు అనేది చెప్పడం జరిగింది. ఇక సాధారణ పరిహారాలు చెప్పుకుందాము. ఇక్కడ హనుమాన్ చాలీసా పఠించటం వలన కుజుడి అనుగ్రహం కోసం రోజు హనుమాన్ చాలీసాను చదవండి, పఠించండి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇక కొన్ని మంగళవారం నాడు కొంతమంది ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండి కుజుడికి సంబంధించిన పూజలు చేసుకున్నా కూడా దాని ప్రతికూలతలు కలిగిన వారికి తగ్గుముఖం పడతాయి అనేది కూడా చెప్పటం. అంటే కుజునికి బలోపేతం మంచిగా ఉండేవాళ్ళేమో ఇంకా మంచి ఫలితాల కోసం, బలోపేతం కోసం చేయాలి. ఇక ప్రతికూలతల కోసమేమో ఇలాంటి పూజలు, ఉపవాసం ఉండి చేయటం అనేది కూడా కొంత నివారణగా చెప్పచ్చు. ఇక కుజ దోష, అది ఎక్కువగా మంచి ఫలితాలు ఉండే వాళ్ళకి పూజలు అవి చెప్పటం జరుగుతుంది. ఇక నివారణ ఫలితాలు వేరే ఉంటాయి. నివారణగా చెప్పాలి అంటే కనుక అవసరమైతే కుజగ్రహ దోష నివారణకి పరిహారాలకి అనువైనగా జన్మ జాతకం నుండి కూడా చూసి సరిగ్గా చెప్పాల్సి ఉంటుంది అనేది, శాంతులు చేయించుకోవడం కుజదోషం ఉన్నటి ఎడల అనేది చెప్పడం జరుగుతుంది. అది జన్మ జాతకం నుండి చూడాల్సి ఉంటుంది. ఇక ఎర్రని వస్తువులు, ఎర్రని కందులు, బెల్లం వంటివి దానం చేయటం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అనేది చెప్పటం అవుతుంది. ఇవన్నీ సర్వసాధారణ, అందరూ చేసుకోదగ్గ, అతి స్వల్ప ఇదితో
ఖర్చుతో కూడిన పరిహారాలు చెప్పటం జరిగింది. దీనికి మించిన దానాలు, వీటికి మించిన సహాయాలు, వీటికి మించినది ఏది కూడా లేదు అనేది చెప్పడం జరుగుతుంది. ఇది కుజుడు ద్వాదశ రాశుల వారికి ధనుసు రాశిలో ఉన్నప్పుడు కలిగే శుభాశుభ ఫలితాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనో సుఖినో భవంతు. శుభం.